హాయ్ అందరికీ, వెల్కమ్ టు భాగ్యనగరం వంటలు. మీరు ఆమ్లెట్లో చాలా టైప్స్ తినుంటారు. ఆనియన్ ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ అండ్ వితౌట్ ఎనీ స్పైసెస్ ఆమ్లెట్ తినుంటారు. కానీ మీలో ఎంతమంది ఫ్లఫీ ఆమ్లెట్ తిన్నారో కామెంట్ చేసేయండి. ఇది స్ట్రీట్ ఫుడ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ వితౌట్ కేక్ మిక్చర్తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇంతకీ బౌల్ ఎలా ఉంది? మన యూట్యూబ్ ఛానల్ కోసం వంటలు ఇంకా బాగా కనిపించాలని బౌల్ ఆర్డర్ పెట్టానండి అమెజాన్లో. అంటే వెనక ప్లాంట్ కూడా బాగుందా, చాలా వీడియోస్లో అలానే పెడుతున్నారు మంచి కలర్ఫుల్గా కనిపించడానికి. ఇప్పుడు మన ఆమ్లెట్ కోసం 4 eggs బీట్ చేసి వేసుకోవాలి. ఎగ్ పగలగొట్టడం కూడా ఆర్ట్ ఉండాలి కదా. ఫస్ట్ గుడ్డు సరిగ్గా పగలగొట్టలేకపోయాను అండ్ సెకండ్ నుండి బాగానే వచ్చింది. నేను 4 eggs తీసుకున్నాను. ఎగ్స్ని తీసుకుని మనకి కొంచెం టేస్ట్ ఉండాలి కదా. అసలు నార్మల్గా అయితే ఫ్లఫీ ఆమ్లెట్లో ఓన్లీ సాల్ట్, పెప్పర్ పౌడర్ వేస్తారు. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టేస్ట్ బాగుంటుందని. అండ్ కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. నేనైతే బీటర్ ఉంటుంది కదా దాంతో చేశాను. అమ్మో, నేనైతే ఒక్కదాన్ని అయితే చేయలేకపోయానండి. నేను, మా మామ అండ్ మా మామ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కలిపి బీట్ చేసాం 10 నిమిషాలు. చేతులు అయితే ఫుల్ నొప్పులు వచ్చాయి. నేనైతే మజ్జిగ చిలికినట్టు చిలికాను. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అదే బయట స్ట్రీట్ ఫుడ్లో అయితే వాళ్ళు బీటర్తోనే చేస్తారు. సో ఈజీగా అయిపోతుంది. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు చేయాలి. చూసారా, క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది 10 నిమిషాలు కష్టపడితే. సో ఇప్పుడు ఇంకా ఆమ్లెట్ పోసేసుకోవడమే. దానికోసం ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించడం కూడా చూపిస్తున్నాను. అసలే ఇది లాంగ్ లెంత్ వీడియో కదా, మరి ప్యాన్ తీసుకున్నాను. దీనికైతే నాన్ స్టిక్ ప్యానే తీసుకోవాలండి, లేకపోతే మనకు ఆమ్లెట్ రాదు. నేనైతే బటర్ వేసి కాల్చుకున్నాను. సేమ్ స్ట్రీట్ స్టైల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను కాబట్టి బటర్ లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. బటర్ అంతా కరిగిన తర్వాత మనది వేసేసుకోవడమే. నాకు బటర్ అంటే భలే ఇష్టం అండి. ఇంతకుముందు బటర్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు నా చిన్నప్పుడు. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లో బటర్ ఈజీగా దొరికేస్తుంది. నేను బటర్ తీసుకుని బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసుకుని ఫ్లఫీ ఆమ్లెట్ని వేస్తాను. దీనికి ఎవరికి చూసినా మిలియన్స్లోనే వ్యూస్ వస్తున్నాయండి. నేను ఇది షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. మరి నాకెందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. ఈ ఫ్లఫీ ఆమ్లెట్కి చాలా ట్రెండ్ ఉంది. ఎవరిది చూసినా మిలియన్ వ్యూస్లో ఉంది. నాది తప్ప నాది 1000 వ్యూస్కే ఆగిపోయింది. ఎందుకంటారు? రీజన్ చెప్పండి. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకుని మంట స్లోలోనే ఉంచుకుని కాల్చుకోవాలి. 10 నిమిషాలకి ఇలా కాలుతుంది. ఒక ప్లేట్ హెల్ప్తో తిరగేసుకోవాలి, లేకపోతే చెత్త అయిపోతుంది. జాగ్రత్తగా తిరిగేస్తే మన టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. దీన్ని టమోటో కచప్తో తింటే భలే ఉంటుందండి. కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియోను కూడా మిలియన్ వ్యూస్కి రీచ్ అయ్యేలా షేర్ చేయండి.